నంద్యాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. సంజీవ నగర్ ప్రాంతంలో శ్రీనిధి హోటల్లో తనిఖీలు చేపట్టారు. ఓ వినియోగదారుడు భోజనంలో పురుగు వచ్చిందని ఫిర్యాదు చేయడంతో రైట్స్ చెప్పారు. హోటల్ కిచెన్ ను పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడి పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్లోని పలు ఆహార పదార్థాలను సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఏదో మతంగా మాట్లాడదాంలే అంటే ఆయన కూడా అక్కడే ఫోన్ చేస్తున్నాడు. అదే మేమంతా మొత్తం ఇక్కడ సార్ వాళ్ళు కూడా నంద్యాల పట్టణంలో సంజీవ నగర్ నందు గల శ్రీనిధి హోటల్ రెస్టారెంట్లో ఒక కస్టమర్ భోజనం చేస్తుండగా అందులో ఒక పురుగు వచ్చినదని గమనించడం అయినది. ఆ పురుగును గమనించిన ఫిర్యాదుదారుడు ఓనర్ను ఎంక్వైరీ చేయగా ఓనర్ లేక అతను వేరే కస్టమర్ సర్వర్తో కొంచెం ఘర్షణ పడిన తర్వాత అది మా దృష్టికి తీసుకురావడం జరిగినది. మేము అతను చెప్పిన వెంటనే మేము ఆ హోటల్కి వెళ్ళి ఆ హోటల్లో ఉండే కిచెన్ ఆ పరిసరాలను హోటల్ ఉన్న పరిసరాలను అన్ని పరిశీలించి అక్కడ ఉండే శాంపిల్స్ను చెన్నై ఫుడ్ ల్యాబొరేటరీకి పంపుచున్నాము. అక్కడలో వచ్చిన నివేదికల ఆధారంగా వారిపై చర్యలు తీసుకున్నప్పుడును మధ్యాహ్నం నేను 2 గంటలకి ఇట్లా శ్రీనిధి హోటల్లో అదే ఇప్పుడు పేరు మార్చినారు, అది ప్యూర్ వెజ్ అని. ఆ హోటల్లో భోజనం చేయకపోతే ఇట్లా మనకి ఫస్ట్ పప్పులో వచ్చింది పురుగు, మనం ఏం పట్టించుకోలే. తర్వాత కర్రీలో ఉడక వస్తే మనం వెయిటర్కి ఏం చెప్పినాము, ఓనర్కి పిలిచాను, ఆయన ఇట్లా మాట్లాడతామంటే వెయిటర్ ఎట్లా అంటే అట్లా మాట్లాడినాం. మనకి మాట్లాడితే ఆయన ఓనర్ని ఏం కళ్ళకి కనపడి అట్లా దుబారా మాట్లాడితే మనము ఇది మనకు జరిగింది, ఇట్లా వేరే వాళ్ళకి జరగకుండా మనం ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి అధికారంగా ఇది చేసి మనం చెప్తున్నాం అన్న. ఇట్లా వేరే వాళ్ళకి ఎవరు జరగకుండా, ఎందుకంటే మనం ఎవరికాడ ఊరికి తింటలేం. అమౌంట్ ఇచ్చి మనం డబ్బులు ఇది చేసి అంతా పే చేసి కూడా మనం అట్లా ఫుడ్ తినాలంటే అట్లా ఎవరికి జరగకూడదని మనం చెప్తున్నాం అన్న. మేము జాగ్రత్తగానే చేస్తాము.